ఈ సందర్భంగా ఎవరు ఎవరికి శత్రువులు కాదు, మనం కలిసి పోరాడవలసిన వాళ్ళం. ఒక చిన్న అంశం, అన్నదమ్ములకు మధ్యలో సామాజిక న్యాయాన్ని పంపిణీ చేసుకోవాల్సిన ఒక చిన్న అంశం ముందుకొచ్చింది. ఆ చిన్న అంశం ముందుకొచ్చినప్పుడు అంబేద్కరే చెప్పాడు, ఎవరి జనాభా దామాష ప్రకారం వారే ఫలితం అనుభవించాలి. ఏ ఒక్క కులమైనా సరే వారి కులానికి ఎక్కువగా ఫలితాలు అనుభవించడం సామాజిక న్యాయం కాదని అంబేద్కర్ 1947లోనే ప్రకటించాడు. దాని ప్రకారం వర్గీకరణ జరుగుతున్నది గనక ఇప్పటి వరకు మనం ఈ విషయంలో 30 ఏళ్ళు మన సమయం కోల్పోయాం. 2 జనరేషన్స్ పోయాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాల మేధావులకి, మాల ప్రజానికానికి, మాల మధ్యతరగతికి, మాల ఉద్యోగస్తులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా అన్నలు. మా కన్నీళ్ళని, మా నెత్తుర్ని, మా బాధల్ని, మా ఆరాటాల్ని, మా పోరాటాల్ని అర్థం చేసుకున్న మా అన్నలు. మా మీద దాడులు జరిగితే మాకు నాయకత్వం వహించి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం సార్ లాంటి వాళ్ళు మాకు నాయకత్వం వహించి న్యాయం చేసిన, కారంచెడు సంఘటనలు న్యాయం చేసిన మా అన్నలు మీరు. ఎన్నో సందర్భాల్లో మాతో పాటు మీరు, మేము, నీకు ఒంటరానితనం ఉంది, మాకు ఒంటరానితనం ఉంది. ఈ ఒంటరానితనం పోవాలి. నీకు రాజ్యాధికారం లేదు, నాకు రాజ్యాధికారం లేదు. నీకు సంపద లేదు, నాకు సంపద లేదు. నీకు సంపద కావాలి, నాకు సంపద కావాలి. నీకు ఉద్యోగాలు కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి. అల్టిమేట్గా రాజ్యాధికారం కావాలి. దానికోసం 1 కోటి మేమున్నాం. 1 కోటి మేముంటే కనీసం అందులో 60-70 లక్షలైనా మీరు ఉంటారు 2 రాష్ట్రాల్లో. 1 కోటి జనాభా 60-70 లక్షలు కలిస్తే 1,70,00,000 అవుతుంది. శత్రువు వచ్చినప్పుడు కౌరవులకు పాండవులకు మధ్యన ఘర్షణ ఉన్నది, కానీ 3వ శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పాండవులు ఒకటే అని అన్నాడు భీష్ముడు. ధర్మరాజు మనిద్దరం ఒకటే కనుక మన మధ్యన సమస్య వచ్చింది, మనం మాట్లాడుకున్నాం, పరిష్కరించుకున్నాం. భవిష్యత్తులో రాబోయేది పోరాటంలో మనిద్దరం ఒకటి. ఈ కాలంలో తెలిసో తెలియకో, ఆవేశంతోనో బాధతోనో మా వైపు నుంచి ఎవరైనా, విద్యార్థులైనా, మేధావులైనా, ఉద్యమ నాయకత్వమైనా మీ మనసు నొప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా. ఈ మొత్తం 30 ఏళ్ల కాలంలో తమ్ముడిగా మీ మనసు ఎక్కడైనా మా మాటల్లో, మా చేతల్లో మీ మనసు నొప్పించుంటే మీరు బాధపడకండి, నేను క్షమాపణ కోరుతున్నా. మన ఇద్దరం అన్నదమ్ములుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ.